ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు రమాస్ ట్రావెల్ డైరీస్ అండి. ఈరోజు మనం రమాస్ ట్రావెల్ డైరీస్లో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత ఒక బ్యూటిఫుల్ టెంపుల్ని విజిట్ చేయడానికి వచ్చేసాం. ఇది శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ అండి. ఇది మనకి వైజాగ్లో జగదాంబ జంక్షన్లో అంబికా బాగ్ అనే ఏరియాలో మైకిడ్ షోరూమ్ ఎదురుగుండా ఉంటుందన్నమాట ఈ బ్యూటిఫుల్ టెంపుల్. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా టెంపుల్ అన్నమాట. చాలా పెద్ద టెంపుల్ అండ్ చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. సో రండి లోపలికి వెళ్దాం. సో మనం ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇరువైపులా మనకి గార్డెన్స్ ఉంటుందన్నమాట. చిన్న చిన్న మొక్కలతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, గార్డెన్స్లో బెంచెస్ కూడా ఉంటాయి. అక్కడ కూర్చొని మనం ఇలా గుడి గోపురం, సన్ రైజ్ ఇవన్నీ వ్యూ చేయొచ్చు. చాలా ప్లెజెంట్గా కూడా ఉంటుంది. అండ్ నేచర్ ఇంకా టెంపుల్ కలిసి ఉన్న బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట ఇది. అండ్ ఇది చూస్తున్నారు కదండి, అటుపక్క అండ్ ఇటుపక్క కూడా ఇలా గార్డెన్లో బెంచెస్ ఉంటాయి అన్నమాట. చుట్టూ మొక్కలు, చాలా రిలాక్స్డ్గా కూడా ఉంటుంది. అండ్ ఇది చూస్తున్నారు కదండి, ఇక్కడ గార్డెన్స్ అండ్ టెంపుల్ ఏరియా కూడా చాలా పెద్దది ఉంటుందన్నమాట. టెంపుల్ 2.70 ఏకర్స్లో ఉన్న టెంపుల్ అన్నమాట ఇది. అండ్ ఇది చూస్తున్నారు కదండి, గుడి ఎంట్రన్స్ అండ్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట అది. అండ్ ఇక్కడ చూస్తే మీకు ధ్వజస్తంభం అండ్ మీకు ఇక్కడ చిన్న టెంపుల్లా కనిపిస్తుంది కదండి, అది ఆంజనేయ స్వామి గుడి అన్నమాట. చూస్తున్నారు కదండి, ఇది ధ్వజస్తంభం అన్నమాట. సో ఈ టెంపుల్ హిస్టరీ విషయానికి వస్తే, ఈ ఏరియా చూస్తున్నారు కదండి, ఇదంతా 2.70 ఏకర్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ అనేది చెముడు ఎస్టేట్ హెడ్ రాణి చంద్రమణి దేవి గారిది అనమాట. ఆవిడ ఈ ల్యాండ్ని, ఆవిడ రాముడికి చాలా పెద్ద భక్తురాలు. ఆవిడ ఈ ల్యాండ్ని ఈ లార్డ్ శ్రీరామ్ టెంపుల్ కోసం డొనేట్ చేసేసారనమాట ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి. ప్రస్తుతం ఈ టెంపుల్ శ్రీ కనక మహాలక్ష్మి టెంపుల్ మీకు తెలిసే ఉంటుంది కదండి, వైజాగ్లో చాలా ఫేమస్ టెంపుల్ అది. ఆ కనక మహాలక్ష్మి టెంపుల్ అండర్లో ఈ టెంపుల్ రన్ అవుతుందన్నమాట. సో వాళ్ళు ఇలా చాలా నీట్గా, క్లీన్గా, చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ని. ఇదంతా టెంపుల్ అవుటర్ ఏరియా అండి. అవుటర్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఇక్కడ గుడి లోపలికి రాగానే మనకి ఫస్ట్ ఈ వుడెన్ ఐడల్స్ ఆఫ్ లార్డ్ శ్రీరామ్, సీత అండ్ లక్ష్మణ, హనుమ ఇవి కనిపిస్తాయి అన్నమాట. ఇవి చంద్రమణి దేవి గారు పూజించిన వుడెన్ ఐడల్ విగ్రహాలు అన్నమాట. అవి ఇక్కడ టెంపుల్కి డొనేట్ చేసేసారు. తర్వాత మీరు ఇక్కడ చూసారు కదండి, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు. ఈ విగ్రహాలు టీటీడీ వాళ్ళు ప్రొవైడ్ చేసిందనమాట. మీరు చూసిన శ్రీరాముని విగ్రహం 6 feet 3 హైట్లో ఉంటుందన్నమాట. అండ్ అలా దేవుణ్ణి దర్శించుకొని ఇలా బయటికి రాగానే ఇలా అవుట్ సైడ్ ఏరియాలో కూడా గార్డెన్, ఇంకా పెద్ద పెద్ద చెట్లు అవి కూడా కనిపిస్తాయి. సో మీరు లోపల చూసారు కదండి, ఆ విగ్రహాలు అనేవి ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది 4th May 2013, 4 May 2013లో ఇక్కడ ప్రతిష్టాపన అనేది జరిగిందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, అది పనస చెట్టు, ఫుల్గా పనసకాయలతో ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. ఈ టెంపుల్ చుట్టూ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనకు చాలా ప్లెజెంట్గా, అర్లీ మార్నింగ్ టైం అలా వస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఇలా బయటికి రాగానే మనకి ఇలా గోశాల కూడా కనిపిస్తుందండి. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మీకు మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఓపెన్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 12 క్లోజ్ చేసేస్తారు. తర్వాత ఈవినింగ్ 5 to 8 వరకు ఉంటుంది.
సో ఇక్కడ చూసారు కదండి, ఇదంతా గోశాల అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది, గోవులతో చాలా ఆహ్లాదకరంగా అనిపించింది మాకు. అండ్ ఫెస్టివల్స్ టైంలో కనుక మీరు విజిట్ చేసినట్లయితే ఇక్కడ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. టెంపుల్ అంతా డెకరేట్ చేస్తారు కదా, సో ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈ నేచర్ ఇంకా ఇలా గోశాల అండ్ ఈ గుడి, ఈ ప్లేస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,